ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక పురాణంలో ఉన్న 15వ రోజు కథ చెప్పబోతున్నాను. కార్తీక మాసంలో ఒకప్పుడు నర్మదా నది తీరంలో ఉన్న మందన మిశ్రా అనే వేదశ్రేష్ఠుడు బ్రహ్మచారి వ్రతంతో నిత్యంగా స్నానం చేసి దీపారాధన చేస్తూ శివపూజలో నిమగ్నమై ఉండేవాడు. అతని ఆశ్రమం దగ్గర ఒక పచ్చిక బయలు ఉండేది. ఆ ప్రాంతంలో ఒక పరమేశ్వర భక్తుడైన వృద్ధ గోపాలకుడు తన గోవులను మేస్తూ భగవంతుని పేరు జపిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ పచ్చిక బయల్లో పెద్ద పాము ఒకటి బయటకు వచ్చింది. అది ఒక కోపంతో పచ్చిక మేస్తున్న పవిత్ర గోవైపు దూసుకెళ్ళింది. వెంటనే ఆ వృద్ధ గోపాలకుడు తన ప్రాణాలను పణంగా పెట్టి చేతిలోని కర్రతో ఆ పామును అడ్డగించి గోవును కాపాడాడు. పాము అతనిని కాటు వేసి అక్కడికక్కడే అతను పడిపోయాడు. అతను చివరి శ్వాస తీసుకునే క్షణంలో ఇలా అన్నాడు: భగవంతుడా, నా కారణంగా ఈ గోవు రక్షించబడింది. దీనికి ఎటువంటి హాని జరగకూడదు. నన్ను శరణు తీసుకో అని అంటాడు. అతడు మరణించిన వెంటనే ఓంకారేశ్వర స్వయంగా ప్రత్యక్షమై అతని ఆత్మను స్వరూపంలోకి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ధ్యానంలో ఉన్న ముని మందన మిశ్రా ఆ దేవ దర్శనాన్ని గ్రహించి వినయంగా అడిగాడు: ప్రభు, ఈ గోపాలకుడికి మీ వైపు నుండి ఇంత గొప్ప ఫలితం ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు శివుడు ఇలా సమాధానం ఇస్తాడు: కార్తీక మాసంలో గోరక్షణము చేసిన వాడు, గోమాతను హాని రాకుండా చూడగలిగిన వాడు 8 లక్షల యాగ ఫలితాన్ని పొందుతాడు. ఇవాళ చేసిన రక్షణ అతనికి మోక్షాన్ని ఇచ్చింది. గోవును రక్షించడం అంటే నన్ను రక్షించినట్లే అని అంటారు. ఓం నమ శివాయ. మహాప్రాణదీపం శివం